Hi friends, welcome to Ruchi Chudu. Hi Durga garu. Hi Andy. How are you? Fine. Em chestu untaru? Finance chestu untaru. Okay. So mari ivada ma Ruchi Chudu viewers kosam ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? నాటుకోడి కొబ్బరి పులుసు. ఓ, నాటుకోడి కొబ్బరి పులుసు. బాగుందండి వినడానికి రెసిపీ పేరు. ఇంకో ఐటమ్ ఏంటి? హల్వా. హల్వా. దేంతో చేస్తున్నారు? డేట్స్ హల్వా. వావ్. మంచి మంచి ఎమ్మి టేస్టీ రెసిపీస్ పరిచయం చేస్తున్నారు అన్నట్టు ఇవాళ మా రుచి చూడు వ్యూవర్స్కి, అంతే కదా? అవును. ముందుగా ఏది ప్రిపేర్ చేయబోతున్నారు? నాటుకోడి కొబ్బరి పులుసు. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. నాటుకోడి, కొబ్బరిపాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కాజు, కారం, మసాలా, ఆయిల్. సో దుర్గ గారు మరి ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. ప్రాసెస్ చూద్దామా? ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. పర్ఫెక్టా మీరు వంటల్లో? తిని మీరు చెప్పాలి, అంతేనా? అందుకే ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నా, పర్ఫెక్ట్ ఏనా కాదా, ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా లేదా అన్న విషయం. చాలా మంది ఇచ్చారు. ఓకే, వెరీ గుడ్. అయితే మీ వరకు మరి రావాలంటే మీరే తిని చెప్పాలి. తప్పకుండా తినాల్సిందే కదా మేము. ఆయిల్ పోస్తున్నానండి. ఓకే, 3 స్పూన్స్. ఓకే. ఇది చికెన్ ఏంటి, కడిగి పెట్టుకున్నారా లేకపోతే కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాం? ఎందుకంటే నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, మామూలు మనం తినే దానిలో ఉండదు, అందుకని చెప్పి కొంచెం పసుపు వేసి. ఓహో, పసుపు వేసి ఉడికించుకున్నా. కొంచెం బాయిల్ చేస్తాం. ఉప్పు ఏం వేయలేదు కదా? ఏం లేదు, చిన్న పసుపు వేసి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఉల్లిపాయలు వాడట్లేదా మీరైతే? అది పేస్ట్ చేసి పెట్టాను కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేద్దాం. టమాటా, ఎండుమిర్చి, ఉల్లిపాయ. టమాటా, ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయ మొత్తం ఆ తరుగుతో కలిపిన పేస్ట్ రెడీ చేసి ఇప్పుడు అది కూడా వేసుకున్నారు. కొంచెం ఫ్రై అయ్యాక ఎక్కడ నేర్చుకున్నారు ఈ చికెన్? ఇది మదర్ ఫ్యామిలీ నుంచి వచ్చిందండి. ఎక్కడ ఉంటారు మీ మదర్ వాళ్ళు? విశాఖపట్నం అండి, వైజాగ్. ఇది వైజాగ్ వాళ్ళ వంటకమా? అవునండి. చూడండి, 1 స్పూన్ కారం. ఓకే, ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. సాల్ట్ 2 స్పూన్స్. కొంచెం ఫ్రై అవ్వాలి, 2 మినిట్స్. ఓకే. సో హాబీస్ ఏంటి మీవి దుర్గ గారు? టీవీ, బుక్స్. ఓకే, బాగా చదువుతూ ఉంటారా బుక్స్ అయితే? ఎటువంటి బుక్స్ అంటే బాగా ఇష్టం? స్వాతి, వీక్లీస్ చదువుతూ ఉంటారు ఎక్కువగా. మాంసం, చికెన్, అదే నాటుకోడి చికెన్ వేస్తున్నాను. ఆల్రెడీ ఉడికించుకున్న నాటుకోడి ఇప్పుడు వేస్తున్నాం. పసుపు వేసాం కదండి, ఇప్పుడు ఇంకా అవసరం లేదా పసుపు? పసుపు అవుతుంది. పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే కొంచెం బాగా. సో అంటే ఆ మసాలా అంటే ఉల్లిపాయ వల్ల, ఎండుమిర్చి వల్ల కొంచెం ఘాట్ అనేది వస్తుంది, అంతే? ఎండుమిర్చి అనేది కొంచెం ఘాట్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం. ఇప్పుడు ఎండుమిర్చి వేసారు, అలాగే కారం కూడా వేసారు కదా? ఎండుమిర్చి 2 వేసాను, కారం కూడా 1.5 స్పూన్ వేసాం కదా. ఇది నాటుకోడి స్పైసీగా ఉండాలి కదా, అది కొబ్బరిపాలు అనేది స్వీట్నెస్ వస్తుంది. అవునవును, మొత్తం కాంబినేషన్ సెట్ అయిపోద్ది అనమాట. సూపర్ సూపర్. ఈ కొబ్బరి పాలు ఎట్లా తయారు చేసుకున్నారు? కొబ్బరిని తురిమి మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసి దాన్ని మళ్ళీ ఒక బట్ట మీద తీసుకొని పిండాలి. సో పచ్చి కొబ్బరి పాలు అట్లా తయారు చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని తీసుకుని వాటిని తురిమి వాటిలో కొద్దిగా నీళ్లు పోసి కొంచెం గ్రైండ్ చేసుకుని అది కొంచెం నీళ్ళలాగా అయిన తర్వాత దాన్ని ఒక బట్టలోకి తీసుకుని పిండుకుంటే మనకు కొబ్బరి పాలు వచ్చాయి. ఇదంతా ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి ఇలా తీసినారు కొబ్బరి పాలని. తర్వాత ఏం చేయాలి? దీన్ని ఇందులో వేసుకుందాం డైరెక్ట్గా. ఓకే,
కొబ్బరి పాలు వేసాం కదండి ఇప్పుడు. కొబ్బరి పాలు వేసేసారు. కొంచెం ఒక 2 minutes బాయిల్ అయితే డిసర్వ్ చేసుకుందాం. అంతే అంతే, చాలా సింపుల్ కదా. సో దుర్గా గారు అయినట్టేనా? అవుతుందండి. ఇంకొక 2 నిమిషాలు ఉంటే. 2 నిమిషాలా? సరే, మరి ఈ 2 నిమిషాల్లో ఒకసారి కలపండి. అయితే మూత పెట్టేసాం. ఒక 2 minutes ఆగితే డిసర్వ్ చేస్తాం. సరే, అలాగే ఏమైనా బ్యూటీ టిప్స్ చెప్పండి మా రుచి చూడు వ్యూయర్స్ కోసం. బొబ్బాయి ఉంటుంది కదండి, బొప్పాయి, అది గుజ్జు తీసుకొని పాల మీగడి గుజ్జు పెట్టుకొని ఒక 1 hour ఫేస్కి అప్లై చేసుకుంటే మన పార్లర్కి వెళ్ళే పని ఉండదు. ఓ, మీరు వెళ్ళారా అసలు పార్లర్? వెళ్ళాను. అరే, మిమ్మల్ని చూస్తుంటే అట్లా అనిపించట్లేదే, బాగా పార్లర్కి వెళ్ళే వాళ్ళ కనబడుతున్నారు. ఎందుకండి? సో పార్లర్కి వెళ్ళకుండానే ఇంత బాగా బ్రైట్ గా స్కిన్ మెయింటైన్. ఇప్పుడు చెప్పే టిప్ ఉంది కదా, అది నేను ఫాలో అవుతాను, అందుకని మీకు చెప్పాను. అదే రహస్యం ఇది కదా. సో వ్యూయర్స్, ఒక మంచి టిప్ చెప్పారు దుర్గా గారు, నేను మీకు కూడా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. బొప్పాయి గుజ్జు, బాగా పండిన బొప్పాయి తీసుకోవాలి. పండింది. సో పండిన బొప్పాయి ఉంటుంది కదా, మంచి ఇట్లా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఆ పండిన బొప్పాయి గుజ్జును కొంచెం తీసుకుని దాంట్లో పచ్చిపాలు కలుపుకొని ఆ ప్యాక్ అంతా కూడా ఫేస్ మీద అప్లై చేసుకుని ఒక 10-15 minutes తర్వాత కడిగేసుకుంటే ఈ ముఖం చక్కగా దుర్గా గారి లాగా కళకళలాడుతూ ఉంటుంది. ఓకేనా? ట్రై. ఇంకా ఏముందండి, ఇంకా అంతే. సరే, చికెన్ ఏమైందో చూద్దాం. అయిపోయినట్టుందండి, డిసర్వ్ చేసుకుందాం. ఓకే, ఆఫ్ చేద్దామా? డిసర్వ్ చేసుకుందాం. చెప్పండి. మామూలుగా లాస్ట్ ధనియాల పొడి, మసాలా పొడి వేస్తారు కదా, గరం మసాలా పొడి. వద్దండి, మసాలాలు అవి ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ ఇలాంటి ఫార్మ్స్ అన్నీ వస్తాయి కదా. ఓహో, అందుకే మనము మసాలా టచ్ గురించే ఎండుమిర్చి కొంచెం వేశారు. ఓకే, నిజంగానే మీరు ఎక్కడ మసాలా దినుసులు వాడకుండానే చక్కగా ఒక మంచి రెసిపీ, నాన్ వెజ్ రెసిపీని తయారు చేశారు. ఇప్పుడు అన్ని మసాలాతోనే వస్తున్నాయి కదండి ప్రాబ్లమ్స్ అన్ని. కరెక్ట్. మనకి ఫుడ్ ఎంత ముఖ్యమో హెల్త్ కూడా అంతే కదా. మనం తినేది ఆరోగ్యం పాడు చేసుకునేది కాదు కదా. అవును, కరెక్ట్. అసలు ఎన్ని విషయాలు చెప్తున్నారు నాకు దుర్గా గారు వాళ్ళ. ఓకే, డిసర్వ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ నాటుకోళ్ళలో ఎముకలు ఎక్కువగా ఉంటాయి కదా, టేస్ట్ కూడా బాగుంటుందండి. కండ అది వాటిలోనే టేస్ట్ ఉంటుంది బాగా. ఓకే ఓకే. గార్నింగ్ గురించి కాజు అండి. ఓకే, నాటుకోడి కొబ్బరి పులుసు రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ష్యూర్ దుర్గా గారు. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి దుర్గా గారు ప్రిపేర్ చేసిన నాటుకోడి పులుసు, కొబ్బరి పులుసు, నాటుకోడి కొబ్బరి పులుసు నా చేతిలో రెడీగా ఉంది. స్మెల్ అయితే అద్దరిపోతుందండి. సో టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో. నాకైతే కొంచెం కారంగా ఉంది, బట్ నాటుకోడి ఇష్టపడే వాళ్ళు కొంచెం కారం తింటారట. సో వాళ్ళకైతే సూపర్ టేస్ట్ అండి. సో మరి వ్యూయర్స్, మీరు కూడా ఈ నాటుకోడి కొబ్బరి పులుసు తయారు చేయాలి అనుకుంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. నాటుకోడి కొబ్బరి పులుసు స్పేస్ రుచి చూడు అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఈ రెసిపీని తయారు చేసుకోండి.